20 ఏప్రిల్ నుండి 29 ఏప్రిల్ వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ ఇతర గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. జంతు బలి లేకుండా లాంగ్ డే పండుగను జరుపుకునే భారతీయ రాష్ట్రంలోని నైషి తెగ ఏ రాష్ట్రంలో కలదు? జంతు బలి లేకుండా లాంగ్ డే పండుగను జరుపుకునే భారతీయ రాష్ట్రంలోని నైషి తెగ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని నైషి తెగ వారు జరుపుకునే లాంగ్ డే పండుగ దాని సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు ప్రత్యేకమైన ఆచారాలకు ఇది ప్రసిద్ధి చెందింది. జంతు బలితో కూడిన అనేక ఇతర గిరిజన పండుగల మాదిరి కాకుండా లాంగ్ డే పండుగ అటువంటి పద్ధతులను నిషేధిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతం వరకు నమోదు కావచ్చని ఐక్యరాజ్య సమితి నివేదికను వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతం వరకు నమోదు కావచ్చని ఐక్యరాజ్య సమితి నివేదికను వెల్లడించింది. 6.5%. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5% వృద్ధి నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళ జాతీయ కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తూ ఉండడం వలన భారత్ యొక్క ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతుందని పేర్కొంది. టైమ్ మ్యాగజైన్ 2024లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో స్థానం దక్కించుకున్న భారత రెజ్లర్ ఎవరు? టైమ్ మ్యాగజైన్ 2024లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో స్థానం దక్కించుకున్న భారత రెజ్లర్ ఎవరు? సాక్షి మాలిక్. టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్కు చోటు దక్కింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షి మాలిక్కు ఈ చోటు దక్కింది. యునైటెడ్ నేషన్ పర్మనెంట్ ఫోరం ఆన్ ఇండిజినస్ ఇష్యూస్ 23వ సెషన్ ఎక్కడ జరిగింది? యునైటెడ్ నేషన్ యొక్క పర్మనెంట్ ఫోరం ఆన్ ఇండిజినస్ ఇష్యూస్ యొక్క 23వ సెషన్ ఎక్కడ జరిగింది? న్యూయార్క్లో. స్వదేశీ సమస్యలను యుఎన్ శాశ్వత ఫోరం యొక్క 23వ సెషన్ యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్లో జరిగింది. ఇది యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సలహా సంఘంగా 2000 సంవత్సరంలో ఏర్పడింది. అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? అహ్మద్ అబ్దుల్ అల్ అహ్మద్ అల్ సబా ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? కువైట్. కువైట్ కొత్త ప్రధానమంత్రిగా షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాను కువైట్ ఎమిరేట్ నియమించింది. ఏప్రిల్ 7న మాజీ ప్రధాని షేక్ మహమ్మద్ సబా అల్ సలేం అల్ సబా రాజీనామా చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. కువైట్ పశ్చిమాసియాలోని ఒక దేశం. భారత నౌకాదళ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? భారత నౌకాదళానికి తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? దినేష్ కుమార్ త్రిపాఠి. నావల్ స్టాఫ్ తదుపరి చీఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి నియమితులయ్యారు. ఆయన ఏప్రిల్ 30, 2024న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సర్వీస్ నుండి పదవి విరమణ చేయబోతున్నారు. స్కైటాక్స్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును ఏ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది? స్కైటాక్స్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును ఏ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది? హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహా. దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్కైటాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును గెలుచుకుంది. హమాద్ ఎయిర్పోర్టు 12 సార్లు ఛాంపియన్ అయిన సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ను ఓడించి అవార్డును గెలుచుకుంది. ఇది వరుసగా 2వసారి షాపింగ్ కోసం ఉత్తమ విమానాశ్రయం అవార్డును కూడా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది. ఉత్తమ విమానాశ్రయాల జాబితాలో భారతదేశంలోని ఢిల్లీ విమానాశ్రయం 36వ స్థానంలో నిలిచింది. ఇటీవల తిరంగి బర్ఫీకి జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. ఇది ఏ నగరానికి సంబంధించినది? ఇటీవల తిరంగి బర్ఫీకి జిఐ ట్యాగ్ ఇవ్వబడింది.
ఇది ఏ నగరానికి సంబంధించినది? వారణాసి. ఇటీవల వారణాసికి చెందిన తిరంగి బర్ఫీకి జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. దీంతో పాటు వారణాసి యొక్క మరో ఉత్పత్తి అయిన దరువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్కు కూడా జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. ఇప్పటి వరకు బనారస్ ప్రాంతం నుండి మొత్తం 34 ఉత్పత్తులు మరియు ఉత్తరప్రదేశ్ నుండి 75 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ మంజూరు చేయగా 58 జిఐ ఉత్పత్తులతో తమిళనాడు దేశంలో 2వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో 75 ఉత్పత్తులతో మొదటి స్థానంలో ఉండగా 58 జిఐ ట్యాగ్ ఇచ్చిన ఉత్పత్తులతో తమిళనాడు దేశంలో 2వ స్థానంలో ఉంది. అయోధ్యలో శ్రీరాముడు సూర్య తిలకం కార్యక్రమంలో ఏ భారతీయ సంస్థ ముఖ్యమైన పాత్ర పోషించింది? అయోధ్యలో శ్రీరాముడి సూర్య తిలకం కార్యక్రమంలో ఏ భారతీయ సంస్థ ముఖ్యమైన పాత్రను పోషించింది? ఐఐఏ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అటానమస్ బాడీ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఏఐఏ అయోధ్యలో శ్రీరామ సూర్య తిలకం కార్యక్రమంలో కీలక పాత్ర పోషించింది. అయోధ్యలోని సూర్య తిలక్ కార్యక్రమంలో ఉపయోగించిన అప్టో మెకానికల్ సిస్టమ్ను సిబిఆర్ఐ రూపొందించింది మరియు ఆ పరికరాన్ని బెంగళూరులోని ఆప్టిక్స్ తయారు చేసింది. మెనింజైటిస్ యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకుని MEN5CB వ్యాక్సిన్ను విడుదల చేసిన మొదటి దేశమేది? మెనింజైటిస్ యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకొని MEN5CB వ్యాక్సిన్ విడుదల చేసిన మొదటి దేశమేది? నైజీరియా. నైజీరియా MEN5CB వ్యాక్సిన్ విడుదల చేయడానికి ముందుంది. మెనింజైటిస్ యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకొని మొదటి దేశంగా అవతరించింది. ఈ ముఖ్యమైన దశ WHO యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ఏప్రిల్ 2024లో జనరల్ మనోజ్ పాండే పర్యటన సందర్భంగా ఏ దేశంలోని అకాడమీ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ హైటెక్ ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించింది? ఏప్రిల్ 2024లో జనరల్ మనోజ్ పాండే పర్యటన సందర్భంగా ఏ దేశంలోని అకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హైటెక్ ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించింది? ఉజ్బెకిస్తాన్. జనరల్ మనోజ్ పాండే 2024 ఏప్రిల్ 15 నుండి 18 మధ్య ఉజ్బెకిస్తాన్ పర్యటన సందర్భంగా ఉజ్బెకిస్తాన్ అకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో అత్యాధునిక ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఇది భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారంలో ఒక మైలురాయిని ఇది సూచిస్తుంది. సైనికులకు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏఎఫ్ఎంఎస్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? సైనికులకు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏఎఫ్ఎంఎస్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి కాన్పూర్. ఏఎఫ్ఎంఎస్ మరియు ఐఐటి కాన్పూర్ మధ్య సహకారం సైనికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐటి కాన్పూర్ ఈ చొరవల భాగంగా ఏఐ డయాగ్నోస్టిక్ మోడల్ను అభివృద్ధి చేయడంతో సహా సాంకేతిక నైపుణ్యాన్ని అందించింది. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు? డి గుకేష్. భారత్కు చెందిన 17 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల క్రితం గ్రేట్ క్యారీ కాన్ఫరెన్స్ నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టిన గుకేష్ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీని గెలుచుకున్న రెండో భారతీయుడుగా నిలిచాడు. గత ఏడాది హంగోజ్ ఆసియా క్రీడల్లో ఇతను రజత పథకాన్ని సాధించాడు. భారత పాల బ్రాండ్ అయిన నందిని రాబోయే టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో ఏ 2 జట్లకు స్పాన్సర్గా నిర్వహిస్తుంది? భారత పాల బ్రాండ్ నందిని రాబోయే టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో ఏ 2 జట్లకు స్పాన్సర్గా నిర్వహిస్తుంది? స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్. భారత పాల బ్రాండ్ నందిని రాబోయే టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ జాతీయ క్రికెట్ జట్లకు స్పాన్సర్గా ప్రకటించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దానిని నందిని బ్రాండ్ పాల ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? నలీన్ ప్రభాత్. తాజాగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ కొత్త చీఫ్గా ఐపీఎస్ నలీన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1992
1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాత్ ప్రస్తుతం సిఆర్పిఎఫ్లో అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంకు తొలి మహిళా వీసీగా ఎవరు నియమితులయ్యారు? అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంకు తొలి మహిళా వీసీగా ఎవరు నియమితులయ్యారు? నాయమి ఖాతూన్. 100 ఏళ్లు పైగా చరిత్ర ఉన్న అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నైమా ఖాతూన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నైమా ఖాతూన్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంకు తొలి మహిళా వీసీ. ప్రభవో సుబియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ప్రభవో సుబియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రభవో సుబియాంటో నియమితులయ్యారు. ఇంతకుముందు ఆయన దేశ రక్షణ మంత్రిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 23 ఏప్రిల్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తకాలు మరియు కాపీరైట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున యునెస్కో 1995లో దీనిని ప్రారంభించింది. ఇది సాహిత్యం మరియు రచయితల ప్రపంచ వేదిక. ప్రపంచ పుస్తక దినోత్సవం 2024 యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? రీడ్ యువర్ వే. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఉసేన్ బోల్ట్. లెజెండరీ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ రాబోయే ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 యొక్క అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ సహా హాస్టింగ్లో జూన్ 1 నుండి 29 వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన మౌంట్ ఎరబెస్ అగ్నిపర్వతం ఏ ఖండంలో కలదు? అంటార్కిటికా ఖండం. అంటార్కిటికాలోని అత్యంత ప్రసిద్ధి యాక్టివ్ అగ్నిపర్వతం మౌంట్ ఎరబెస్ ప్రతిరోజు $6,000 విలువైన గోల్డ్ డస్ట్ విడుదల చేయడం వల్ల ఇటీవల వార్తలకు వచ్చింది. మౌంట్ ఎరబెస్ అంటార్కిటికాలో రెండో ఎత్తైన మరియు అత్యంత చురుకైన అగ్నిపర్వతం. ఇది అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో కలదు. ఎర్త్ డే 2024 కోసం సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్కు నాయకత్వం వహిస్తున్న దేశం ఏది? ఎర్త్ డే 2024 కోసం సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్కు నాయకత్వం వహిస్తున్న దేశం ఏది? భూటాన్. భూటాన్ 2024 ఎర్త్ డే రోజున టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ కోసం సస్టైనబుల్ ఫైనాన్స్కు నాయకత్వం వహిస్తుంది. ఇండోనేషియాలో కొత్త యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఎవరు నియమితులయ్యారు? ఇండోనేషియాలో కొత్త యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఎవరు నియమితులయ్యారు? గీతా సబర్వాల్. భారతదేశానికి చెందిన అనుభవజ్ఞుడైన డెవలప్మెంట్ ప్రొఫెషనల్ అయిన గీతా సబర్వాల్ ఇండోనేషియాలో కొత్త యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంత్.